బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సీఎం స్టాలిన్ కుమారుడు తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ పై యూపీ రాంపూర్లో కేసు నమోదైంది. ఉదయనిధితో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే కేసు నమోదైంది. సనాతన ధర్మంపై ఉదయనిధి వ్యాఖ్యలు, ఆయనకు మద్దతుగా ప్రియాంక చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరిపై 295A 153A ఐపీసీ సెక్షన్ల కింద సివిల్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైంది. లాయర్లు హర్ష్ గుప్తా రామ్ సింగ్ లోని నిధి నుంచి ఫిర్యాదు చేసినటువంటి పోలీసులు నమోదు చేశారు. చూస్తున్నాం. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సీఎం స్టాలిన్ కుమారుడు తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్పై యూపీ రాంపూర్లో కేసు నమోదైంది. ఉదయనిధితో పాటు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గేపై కూడా కేసు నమోదైంది. సనాతన ధర్మంపై ఉదయనిధి వ్యాఖ్యలు, ఆయనకు మద్దతుగా ప్రియాంక ఖర్గే చేసిన వ్యాఖ్య కారణంగానే కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరిపై 295A 153A ఐపీసీ సెక్షన్ల కింద సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనిపై మరి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ శ్రీనివాస్, చెప్పండి. రాజశేఖర్, తమిళనాడు మంత్రి ఉదయనిధి మారన్ ఏదైతే సనాతన ధర్మాన్ని వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవి ఇప్పటికి కూడా దేశవ్యాప్తంగా దుమారాన్ని కలిగిస్తున్నాయి. ఉదయనిధి మారన్ పై వివిధ రాష్ట్రాల్లో కేసులు కూడా నమోదవడం జరిగింది. ఏదైతే ఉదయనిధి మారన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అని చెప్పేసి చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఇది మొత్తం హిందువులని కించపరిచే విధంగా ఉంది. 80% మంది భారతీయుల మెడమేదానికి పిలుపునిచ్చే విధంగా ఉందని చెప్పి కూడా బీజేపీ ఆరోపించడం జరిగింది. అయితే మరోవైపు చూసుకుంటే కనుక ఏదైతే ఉదయనిధి మారన్ వ్యాఖ్యల మీద ఇండియా కూటమిలో కొంతమంది పార్టీలు అయితే వ్యతిరేకిస్తున్నాయి. బయట చెప్పనప్పటికీ కూడా వాళ్ళు కూడా ఉదయనిధి మారన్ తీసిన స్టేట్మెంట్ మీద వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా కూడా ఉదయనిధి మారన్ కి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది బీజేపీ. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఉదయనిధి మారన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆయన మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ కు కూడా 262 మంది ప్రముఖులు ఒక లేఖ రాయడం జరిగింది. ఈ లేఖకు సంబంధించి చాలా మంది ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి కూడా డింగ్రా కూడా 84 మందితో విశ్రాంత న్యాయమూర్తులందరికీ కూడా ఉదయనిధి మారన్ స్టేట్మెంట్ పై వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాళ్ళు కోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక 130 మంది మాజీ బ్యూరోక్రాట్లు కూడా ఉదయనిధి మారన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. అదే విధంగా మనకి చూస్తే 135 మంది రిటైర్డ్ సైనిక అధికారులు కూడా ఉదయనిధి మారన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఉదయనిధి మారన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఆ వ్యాఖ్యలకి ఇప్పటికి కూడా తాను కట్టుబడి ఉన్నానంటూ చేయడం మరోసారి దుమారానికి తావిచ్చిందని చెప్పొచ్చు. దీంతో కర్ణాటకలో కూడా ఉదయనిధి మారన్ మీద కేసు నమోదైంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా యూపీలో కూడా ఉదయనిధి మారన్ మీద కేసు నమోదైనట్లు మనకు సమాచారం ఉంది. అయితే తమిళనాడులో కూడా ఉదయనిధి మారన్ మీద అరెస్ట్ చేయాలని చెప్పేసి గవర్నర్ కు బీజేపీ నేతలు ఒక లేఖ కూడా సమర్పించడం జరిగింది. మొత్తాన్ని చూసుకుంటే కనుక ఉదయనిధి మారన్ చేసిన ఈ స్టేట్మెంట్ ఏతుందో మరోవైపు అంటే ఇటు సనాతన ధర్మాన్ని అంటే 2 వర్గాలుగా చీల్చే విధంగా ఉంది దేశాన్ని. అదేవిధంగా ఒక వర్గాన్ని పూర్తి స్థాయిలో కించపరిచే విధంగా ఈయన స్టేట్మెంట్ ఉంది అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున దుమారం అయితే జరుగుతుంది. దీని మీద భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా బీజేపీ కావచ్చు, హిందూ సంఘాలు కావచ్చు దీన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఉదయనిధి మారన్ వ్యాఖ్యలను, అదేవిధంగా ఉదయనిధి మారన్ కి సంబంధించిన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించి కూటమి, ఇండియా కూటమి ఉందో ఆ కూటమి తీరును అర్థం పట్టేదిగా ఉందని చెప్పేసి కూడా ప్రచారం చేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తుంది. మొత్తానికి ఉదయనిధి మారన్ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఇక ఆందోళన కార్యక్రమాలకు చేపట్టేదిగా ఉందని మనం చెప్పొచ్చు. రాజశేఖర్, మహాభారతంలో సంబంధించి వివక్ష ఉందని కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ప్రధానంగా చూసుకుంటే సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేసే నేపథ్యంలో ఒక స్వామీజీ తన తల నరికేస్తే 10 కోట్లని ఒక ప్రకటించిన నేపథ్యంలో కూడా తను ఎదురుదాడి చేశారు. ఖచ్చితంగా నేను అధికారికంగా ఎదుర్కొంటాను, చట్టబద్ధంగా ఎదుర్కొంటాను చెప్పడం కూడా జరిగింది. అంటే ఇవన్నీ చూసుకుంటే అది ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే
తీవ్ర విధ్వంసాలు రేగొట్టే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే వ్యాఖ్యలు అంటే ఒక రాజకీయ పార్టీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక మంత్రి పదవికి సంబంధించి సో ఎటువంటి తారతమ్యం లేకుండా మతాలకు అతీతంగా ఉంటామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ పూర్తిగా ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్, ఇది ఒకటి ధర్మాల గురించి, ఏ ధర్మం గురించి కూడా రాజ్యాంగ హోదాలో ఒక మంత్రి హోదాలో ఉన్నప్పుడు ఆ మతం గురించి కానీ ఆ ధర్మం గురించి కానీ వ్యతిరేకంగా మాట్లాడడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకి రాజ్యాంగం చెప్పేదంటే ఏదైతే మనం ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు స్పష్టంగా అందులో పేర్కొనడం జరుగుతుంది. ఏ మతానికి, ఏ కులానికి వ్యతిరేకంగా కానీ సపోర్ట్ చేస్తూ కానీ తన పాలన కానీ తన వ్యాఖ్యలు కానీ ఉండబోవని చెప్పేసి అందులో పేర్కొంటారు. కానీ ఇక్కడ ఉదయనిధి మారన్ చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో అది స్పష్టంగా కనిపిస్తుంది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అనే ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఇప్పుడు ఒక వర్గాన్ని పూర్తి స్థాయిలో కించపరిచే విధంగా, అదొకటే కాదు, అదొక డెంగ్యూ లాగా మలేరియా అంటూ డెంగ్యూ అంటూ దాన్ని పోల్చడం కూడా అందరూ కూడా తప్పుపడుతున్నారు. ఇది ఒక మంత్రి హోదాలో ఉండి ఆయన చేయాల్సిన వ్యాఖ్యలు కాదు. అలా చేయడం వల్ల ఆయన రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోవాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన అదే పద్ధతి చెప్తున్నారు. అయితే మహాభారత్ లో కూడా ఇలాంటి వివక్ష ఉంది అంటే అది మహాభారతంలో ఉంది వివక్ష, అది ఈయన చెప్తే గానీ మాకు తెలియదు అన్న విధంగా కూడా కొన్ని సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అసలు లేని వాటిని కూడా తీసుకొచ్చి అనవసరంగా దేశంలో ప్రస్తుతంగా ఉన్న వాతావరణాన్ని, శాంతి భద్రతలను విఘాతం కలిగించే విధంగా ఉదయనిధి మారన్ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి కూడా పలు హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాజశేఖర్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.